సిటీ ఇండియా న్యూస్ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు సమయం ముగిసేసరికి క్యూలో నిలిచిన వారందరికీ ఎంత రాత్రైనా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలతో పాటు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. రాష్ట్రంలోని సుమారు 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీని పూర్తి చేసినట్లు సీఈఓ తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు లేని ఓటర్లు కమిషన్ నిర్దేశించిన 13 రకాల ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి రవీంద్ర గౌడ్ మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనము తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు పోలింగ్ అంటే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. అయితే తెలంగాణలో 3,30,00,000కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్ కేంద్రాలకు బయలుదేరారు. అయితే మనం ప్రజెంట్ మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే మనకు 34 లక్షల పైగా ఓట్లు ఉన్నాయి. దాంట్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో ఓటర్లు మాత్రం భారీ సంఖ్యలో ఇక్కడ బారులు తీరారని చెప్పొచ్చు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంటే అధికారులు కూడా ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు అంటే ఇక్కడ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో 144 సెక్షన్ కూడా విధించి వాళ్ళకి వసతి సౌకర్యాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని బూతులలో కొంత ఈవీఎంలు మొరాయించడంతోన కొద్దిగా ఇబ్బంది తలెత్తింది. వాటిని కూడా సరిచేసి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం కూడా చూశారనమాట. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు అంటే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లోకి సంబంధించి చూస్తే కొన్ని నాగర్ కర్నూలులోని బల్మూర్ మండలంలో కొంత ఎన్నికలను బహిష్కరించిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆ గ్రామాల ప్రజలు ఓట్లను అంటే ఎలక్షన్ను బహిష్కరించడం జరిగింది. అదే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వస్తే ఎదురే గ్రామంలో కూడా ఓట్లను వేయడానికి మొగ్గు చూపటం లేదు. సమస్యలను నెరవేర్చకపోవడంతోన కొన్ని అంటే చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతాదంతా ప్రశాంతంగానే ఓట్లు వేయడానికి ఎక్కువ మొత్తంలో బారులు తీరారని చెప్పవచ్చు. ఓటు అవగాహన మీద కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తగు ఏర్పాట్లు చేయడంతో ఈసారి మాత్రం ఎలక్షన్లో ఓటు వేయడానికి అంటే ఓటర్లు మాత్రం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారని చెప్పొచ్చు. ఇదే రకంగా అంటే ఇప్పటికీ ఓటర్ల శాతం ఒక 30% నమోదైందని చెప్పొచ్చు. ఇంకా సాయంకాలం వరకు 80% వరకు కూడా నమోదు అవుతాయని చెప్పేసి అధికారులు విశ్వసనీయ సమాచారం తెలియజేస్తున్నారు. మరి సాయంకాలం వరకు ఎంత ఓటింగ్ శాతం అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైతే చెదురుమదురు సంఘటనలు తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం కూడా పొడిగా ఉండడంతోన మంచిగా అంటే ఒక బార్లు తీరినటువంటి జనాలను ఇక్కడ చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఓటింగ్ అయితే సరళి నడుస్తూ ఉంది.